హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుసుమ. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉంటారనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. నేను ప్రతి వ్లాగ్స్‌లోని యూట్యూబ్ మ్యూజిక్స్ ఉంటాయి కదా! అవైతే బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్ చేస్తాననమాట. చాలా స్మూత్‌గా ఉంటాయి అండ్ వ్లాగ్ కూడా మీకు నచ్చుతుంది అని చెప్పేసి. కానీ ఈ వ్లాగ్‌లో ఎటువంటి యూట్యూబ్ మ్యూజిక్ గానీ ఏంటి యాడ్ చేయలేదండి. సో, యూ కెన్ హియర్ ద ఒరిజినల్ సౌండ్ ఆఫ్ మై విలేజ్ అండ్ యూ కెన్ ఫీల్ ద నేచర్ అండ్ యూ కెన్ సీ ఏ సింపుల్ లంచ్ రొటీన్ ఆఫ్ ఏ హౌస్ వైఫ్ అనమాట. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు టైం అయితే 5:30 అలాగవుతుందండి. పూజ ఇంకా జస్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఆరెంజ్ అయితే తీసుకొచ్చారు. ఏ పళ్ళు తీసుకొచ్చినా, ఈవెన్ బయట నుంచి ఎటువంటి స్వీట్స్ తీసుకొచ్చినా కూడా ఫస్ట్ నేను స్వామివారికి అలా నైవేద్యం పెట్టేసి, అన్నట్టు ఏమైనా ఫ్రూట్స్ కనుక మనం నైవేద్యం పెడితే కొంచెం అలా ఒలిచి పెట్టేసి నైవేద్యం పెట్టాలనమాట అని పెద్దలంటారు. సో, నేనిక్కడ ఆరెంజ్ అయితే ఈరోజు నైవేద్యం పెట్టేసాను. ఇంకా పొద్దున్నే పాలు మరిగించడం, ఇంకా టీలు, కాఫీలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ నా దృష్టయితే మధ్యాహ్నం కోసం వెళ్తుందనమాట. స్నాక్స్ కోసం ఏమైనా నానబెట్టాలా ఏంటి అని చెప్పేసి. సో, ఈరోజు గుగ్ని తింటన్నారు మా వాళ్ళు, ఇంకా పూరి. సో, ఫస్ట్ అయితే గుగ్నీలు నానబెట్టేస్తున్నాను. ఈరోజు లంచ్‌లోకి బీన్స్, కొబ్బరి కూర వండుకుంటున్నాను. కొబ్బరికాయలైతే తెలిసిన వాళ్ళు తీసుకొచ్చారనమాట. వాళ్ళ సొంత తోటలోంచి ఫ్రెష్‌గా అంటే కోసేసి తీసుకొచ్చారు. ఆ నీళ్ళు తాగడానికి మేము ఈగర్‌లీ వెయిట్ చేస్తూ ఉండాలనమాట. ఎంత ఫ్రెష్‌గున్నాయంటే, అంటే కొన్ని కొబ్బరికాయలు వాళ్ళెప్పుడు చెట్టు నుంచి దింపుంటారో ఏంటి మనకంత ఐడియా ఉండదు. కానీ ఇది ఫ్రెష్‌గా మేమైతే చాలా ఫ్రెష్‌గా ఫీల్ అయ్యామనమాట. సో, కొబ్బరికాయ అయితే కోరేసి చూస్తున్నారు కదా! మరీ లేతగా లేదు, మరీ ముదురుగా కూడా లేదు. చాలా చక్కగా ఉంది అండ్ నీళ్ళు ఎంత రుచికరంగా ఉన్నాయంటే చాలా బాగున్నాయన్నమాట. సో, ఇంకా బీన్స్ కొబ్బరి కూర అయితే అదిరిపోతుందనుకొని ఫిక్స్ అయ్యాను ఈరోజు. కాబట్టి ఇదిగోండి బీన్స్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను.
ఇంకా ఒకవైపు కూర వండుతూనే మా వాళ్ళ కోసం బ్రేక్‌ఫాస్ట్ కూడా రెడీ చేసేసాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ విషయానికొస్తే మినపట్లు కొంచెం పులుపులుగా చాలా బావున్నాయి. చట్నీ ఏం చేయలేదండి. నేను ఇంట్లో పెట్టిన దబ్బకాయ పచ్చడనమాట. ఒక్కొక్కసారి పికిల్స్‌తో కూడా లేకపోతే కరివేపాకు పొడి ఉంటుంది కదా! దాంతో అయినా కూడా టిఫిన్స్ అయితే మా వాళ్ళు తినేస్తారు. సో, టిఫిన్ అయిపోయిన తర్వాత మరొకసారి కంపల్సరీ కాఫీలయితే అందరికీ పడతాయనమాట. ఇప్పుడు టైం అయితే దాదాపుగా 9:30 అలాగవుతుంది. ఆల్మోస్ట్ వంట కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. ఎందుకంటే రైస్ పెట్టేసాను, కూర అయిపోయింది, రసం కూడా పెట్టేసాను. ఇవైతే నేను కష్టపడి పెట్టుకున్న వడియాలనమాట. పొలుగుమ్మడికాయ వడియాలు ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు మేబీ. సో, మనం పెట్టుకున్న వడియాలు అలా గలగల ఆరిపోయి, ఎండిపోయి మంచి వాసనొస్తుంటే ఆ థ్రిల్లే వేరబ్బా! చాలా టేస్టీగా వచ్చాయన్నమాట వడియాలు. సో, ఇవన్నీ ఏంటంటే మరి ఆరక్కర్లేదు. మంచిగా ఆరిపోయాయి. ఇదొక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసేసుకోవడమే. సరేనండి. ఇదైతే నేను మార్నింగ్ 4 నుంచి 9:30 వరకు చేసేటువంటి చిన్న చిన్న పనులు, లంచ్ రొటీన్. ఐ హోప్ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. కామెంట్ చేయడం మర్చిపోకండి. వెయిట్ చేస్తుంటాను మీ కామెంట్స్‌కి. మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.